అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు లభించిన ఆణిముత్యం అన్నపూర్ణ పిక్చర్స్ వారి విజయవంతమైన చిత్రం పూలరంగడు. అన్నపూర్ణ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఈ చిత్రం చాలా అద్భుతమైన విజయాలు సాధించింది. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థ అన్నపూర్ణ వారు నిర్మించారని ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకు ముందు వచ్చిన సినిమాలన్నీ కొంచెం ఇబ్బందిలో పడ్డాయి. ఇది చాలా అద్భుతమైనటువంటి విజయాలు సాధించిందనమాట. ఇందులో ప్రధాన పాత్ర టైటిల్ రోల్ పోషించిన వారు నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు పోషించారు. ఆయన సరసన కళాభారతి జమున నటించారు. మిగిలిన ముఖ్య పాత్రలో గుమ్మడి నాగయ్య, అల్లు రామలింగయ్య, హీరో చెల్లెలుగా విజయ నిర్మల, ఆమె భర్తగా శోభనబాబు గారు తదితరులు నటించారు. ఈ వీడియో పూర్తిగా చూడండి. సినిమాకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలు చాలా ఇందులో ఉన్నాయి. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు మా శ్రమ ఫలించినట్లయితే అవుతుంది. ఈ సినిమాకు నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావు గారు, దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు గారు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు అందించారు. ఈ సినిమా బియాండ్ దిస్ ప్లేస్ అనేటటువంటి ఏజే క్రోనిక్ గారు రాసినటువంటి నవల ఆధారంగా తయారైంది ఈ సినిమా. అయితే సినిమాకు సంబంధించి విషయాలు ఏంటంటే, అన్నపూర్ణ పిక్చర్స్ వారు నిర్మించిన సినిమా ఎప్పుడు కూడా చాలా అద్భుతమైనటువంటి సినిమాగా మామూలుగా ప్రపంచంలోనే కాదు, ఎక్కడైనా సరే అన్నపూర్ణ పిక్చర్స్ అనేటప్పటికీ పరిశ్రమలో మంచి పేరుంది. ఈ సినిమాకు రచయితలు చాలామంది మాటలు రాశారు, కానీ ఈ సినిమాకు ముప్పాడు రంగనాయకమ్మ గారు మాటలు రాశారు. అసలు పూలరంగడు అనే పేరు ఎందుకు వచ్చింది అని ఆలోచించినట్లయితే దాంట్లో ఆసక్తికరమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఈ పూలరంగడు అనేది సాధారణంగా అందరూ వాడుతూ ఉంటారు. ఏ వ్యక్తి అయినా సరే చక్కటి డ్రెస్ వేసుకుని మంచి పైలా పచ్చీస్గా తిరిగే వాళ్ళందరినీ కూడా పూలరంగడులా ఉన్నాడురా వాడు అని అంటారు. పూర్వం 100 సంవత్సరాల క్రితం పైబడిన కాలంలో కూడా తెలుగువారు మగవాళ్ళు జుట్టు పెంచుకొని అలాగే ముడి కూడా వేసుకునేవారట. చాలా సరదాగా ఉండేవారట. చేతులకి మణికట్టుకి చక్కగా పూలై చుట్టుకునేవారట. ఆ విధంగా ఉండేది. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పూలరంగడు అలా ఉంటాడు అని మనం చెప్పలేము. ఈ పూలరంగడు కష్టాలు పడుతున్నా కానీ వాటిని పూలల్లా భావించి వాటిని పరిష్కరించుకోవడానికి సరదాగా భావించాడు. కాబట్టి ఇందులో హీరోని కూడా మనం పూలరంగుడుగా అన్వయించుకోవచ్చు. ఆదుర్తి సుబ్బారావు గారు ఈ సినిమా చేశారు, కానీ ఆయనకి ఈ సినిమా కొద్దిగా నచ్చలేనట్టుగా అనిపించిందట. ఏమవుతుందో ఏమిటని. అలాగే ఎస్ రాజేశ్వరరావు గారు అద్భుతమైనటువంటి బాణీలు ఇచ్చారు. ఇందులో రాగాలు కూడా మంచి మంచి రాగాలు వాడారు. అలాగే అయితే ఈ చిత్ర కథ గురించి చెప్పుకోవాలంటే చెల్లెల సెంటిమెంటు ఎక్కువగా ఉంది ఇందులో. ప్రేక్షకులు ఈ సెంటిమెంట్ని అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. ఈ సెంటిమెంటు దొంగరాముడు సినిమా నుంచి తీసుకున్నారని ఆ రోజుల్లో చెప్పుకున్నారు. అలాగే ఒక బ్రిటిష్ రచయిత రాసిన నవలను జైల్లో ఉన్న తండ్రిని విడిపించడానికి, నిరపరాధాన్ని నిరూపించడానికి కూడా ఆ నవల గురించి తీసుకున్నారని చెప్పారు. అమ్మాయిని కలిసి చేసే ప్రయత్నాలు ఇందులో ఉంటాయి. అయితే ఇక్కడ నిజంగా హత్య చేసిన వారు, అంటే హీరో తండ్రి హత్య చేసి జైల్లో ఉంటాడు. అంటే హంతకులు బయట తిరుగుతూ ఉంటారనమాట. వారిని పోలీసులు పట్టివ్వడానికి హీరో ప్రియురాలు కూడా ప్రయత్నం చేస్తుంటారు. చిరకాలంగా అందరికీ నిలిచిపోయే సినిమా ఇది. 12 కేంద్రాల్లో సద్దినోత్సవాలు చేసుకుంది. చాలా అద్భుతమైన సినిమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. హైదరాబాద్లో చాలా అద్భుతంగా ఈ సినిమా ఆడింది.